తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత వేటు పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జస్టిస్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వ్యవహారాల్లో రాజ్యాంగ ధర్మాసనాలు తీర్పులు ఉన్నాయని ఎప్పటిలోగా తేల్చాలనే విషయంలో గల తీర్పులు స్పష్టంగా చెప్పలేదన్నారు. అలాంటప్పుడు ఆ తీర్పులను కాదని ఎలా ముందుకు వెళ్లగలం, ఉన్నత ధర్మాసనాల తీర్పులను ఎలా తిరిగి రాయగలమని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ధర్మాసనం పలు ప్రశ్నలకు సంబంధించింది. చర్యలు తీసుకోవడానికి రీజనబుల్ కాలం అంటే అసలు ఎంతకాలం, పదవి కాలం పూర్తయ్యే వరకు అది రీజనబుల్ టైం అవుతుందా అని ప్రశ్నించింది. ఈ అంశంలో మొదటి ఫిర్యాదు ఇచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎంత సమయం గడిచిందని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు. నిర్ణయం తీసుకోవడానికి తగిన టైం అంటూ ఉండాలి కదా అని వ్యాఖ్యానించింది. పార్టీ ఫిరాయింపులకు వార్షికోత్సవం అయ్యిందా అని విచారణ సందర్భంగా జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు శేషాద్రి నాయుడు, ఆర్యమ్మ సుందరం వాదనలు వినిపించారు. తెలంగాణ అసెంబ్లీ నిబంధనల ప్రకారం అనర్హత పిటిషన్ విచారణను పరిశీలించాలి. అర్హత లేకపోతే పిటిషన్ను డిస్మిస్ చేయాలి. విచారణ అర్హత ఉంటే స్పీకర్ నోటీసులు ఇవ్వాలని సుందరం వాదించారు. స్పీకర్ నోటీసులకు వారంలోగా సమాధానం ఇవ్వాలి. రాజ్యాంగంలోని షెడ్యూల్ 10 ప్రకారం న్యాయ సమీక్ష చేసే అధికారం కోర్టులకు ఉంది. ముగ్గురు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చాక వారంలో సమాధానం ఇవ్వలేదన్న నిబంధన ఉంది. కానీ వారు 4 నెలల సమయం కోరారు. ఇంగ్లాండ్లో స్పీకర్ అయితే వారు రాజకీయాల్లో ఉండదు. కానీ భారత్లో ఆ పరిస్థితి లేదని సుందరం కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దాంతో మనది వెబ్రైట్ డెమోక్రసీ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీంతో మన దేశంలో ప్రజాస్వామ్యం మరింత ఎక్కువగా ఉందని, స్పీకర్ నిర్ణయం తీసుకునే వరకు న్యాయ సమీక్ష ఏం చేయొద్దంటున్నారు సుందరం కోర్టుకు వివరించారు. స్పీకర్ నిర్ణయంలో కోర్టు జోక్యం చేసుకోవడం లేదు. ఇది న్యాయ సమీక్ష కాదు, జోక్యం కూడా కాదు. కేవలం స్పీకర్ నిధులు నిర్వర్తించాలని మాత్రమే కోర్టు చెబుతుందని సుందరం అన్నారు. దీంతో న్యాయస్థానాలు చేతులు కట్టడం కుదరదని న్యాయస్థానం బదులిచ్చింది. సుభాష్ దేశీయ కేసును ఉదాహరించిన సుందరం ఆ కేసులో నిర్ణీత సమయం కేటాయించింది. గడువులోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించిందన్నారు. హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు తర్వాత షెడ్యూల్ ఖరారు చేయలేదా అని ధర్మాసనం ప్రశ్నించగా లేదని అడ్వకేట్ సుందరం సమాధానమిచ్చారు. ముగ్గురు ఎమ్మెల్యేలపై వేరువేరుగా ఫిర్యాదు చేసిన స్పీకర్ స్పందించలేదని పేర్కొన్నారు. స్పీకర్ స్పందించి నోటీసులు కూడా ఇవ్వలేదని, ఒక్క ఎమ్మెల్యే కాంగ్రెస్ తరపున లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కూడా బీఆర్ఎస్లోనే ఉన్నామంటున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఫిర్యాదులపై ఏం చేస్తారో 4 వారాల్లో షెడ్యూల్ చేయాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. అయినా స్పీకర్ పార్టీ మారినా వారికి నోటీసులు ఇవ్వలేదు. ఆ తర్వాత ధర్మాసనం కొన్ని వ్యాఖ్యలు చేసిన తర్వాతే నోటీసులు ఇచ్చారని తెలిపారు. 3 వారాల్లో రిప్లై ఇవ్వాలని ఫిబ్రవరి 13న స్పీకర్ నోటీసు ఇచ్చారు. ఇప్పటికీ 3 వారాలైంది. నోటీసులు ఎటు వెళ్లాయో తెలియదు. మేము ఫిర్యాదు చేసి ఏడాదైనా స్పీకర్ షెడ్యూల్ కూడా చేయలేదన్నారు. స్పీకర్ విధుల్లో జోక్యం చేసుకోవాలని మేము కోరుకోవట్లేదు. స్పీకర్ రాజ్యాంగ నిధులు నిర్వర్తించాలని కోరుతున్నామని న్యాయవాది సుందరం కోర్టులో వాదించారు. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయడానికి మరికొంత సమయం కావాలని కోరిన ప్రతివాదులైన ఎమ్మెల్యేలపై ధర్మాసనం సీరియస్ అయింది. తమ దగ్గర డీలే టాక్టిక్స్ అమలు చేయవద్దంటూ మండిపడింది.